అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ ఏమండి ఏమండోయ్ అని పిలుస్తున్న సౌజన్య పిలుపుతో బద్ధకంగా ఆవలిస్తూ ఒళ్ళు విరుచుకుంటూ, ఏమిటి పొద్దున్నే ఏమిటి నీ గోల, ప్రశాంతంగా పడుకోనియవు అంటూ లేస్తూ కసురుతూ అన్నాడు శ్రీధర్. ఒళ్ళంతా ఒకటే నొప్పులు, జ్వరంగా ఉందండి. లేచి నిలబడితే కళ్ళు తిరుగుతున్నాయి. అమ్మా అమ్మా అంటూ మూలుగుతూ చెప్పింది సౌజన్య. రాత్రి బాగానే ఉన్నావు కదే అన్నాడు శ్రీధర్ సౌజన్య చెయ్యి పట్టుకుని చూస్తూ. అవునండి, కానీ మధ్యరాత్రి నుండి కాస్త అనీజీగానే ఉంది. పడుకుంటే అదే తగ్గిపోతుందిలే అనుకుని అలాగే పడుకున్నానండి. కానీ పొద్దున్నే ఇలా అవుతుంది అనుకోలేదండి అంది బాధగా. సరే, లేచి కాస్త ఓపిక తెచ్చుకొని రెడీ అవ్వు, పిల్లలను కూడా లేపు. ఈలోగా నేను బయటికి వెళ్ళి టిఫిన్ తెస్తాను అన్నాడు శ్రీధర్ గబగబా లెగుస్తూ. ఓపిక తెచ్చుకుని బ్రష్ చేసుకుని వేడివేడి కాఫీ తాగగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. పడుకున్న పిల్లలు అద్వికాద్యలను కూడా నిద్రలేపి రెడీ అయ్యింది సౌజన్య. ఈలోగా శ్రీధర్ టిఫిన్లు తెచ్చాడు. అందరూ తినేసి డోర్ లాక్ చేసి హాస్పిటల్కి బయలుదేరారు. శ్రీధర్కు అమ్మ గుర్తుకొచ్చింది. సౌజీ, అదే అమ్మ ఉంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు కదా. అమ్మ అలా పిల్లలను చూసుకునేది. ఇలా చీటికి మాటికి పిల్లలను స్కూల్ మాన్పించాల్సిన అవసరం, ఇంటికి తాళం పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు కదా అన్నాడు బాధగా. సౌజన్య ముభావంగా ఉండిపోయింది. పిల్లలిద్దరూ నానమ్మ జ్ఞాపకాలు తలుచుకుంటూ, నానమ్మ నాకు రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు చాక్లెట్ ఇచ్చేది అని. అద్విక అంటే అవును, నానమ్మ నాకు కూడా చాక్లెట్ ఇచ్చేది. నైట్ కాగానే బోల్డెడన్ని స్టోరీస్ చెప్పేది అంది ఆద్య. ఇద్దరు అలా నానమ్మ గురించిన కబుర్లు చెప్పుకుంటున్నారు. డాడీ, నానమ్మ ఎప్పుడొస్తుంది, ఫోన్ చేయొచ్చుగా డాడీ అంది ఆద్య. చాలే, నోరు ముస్తారా, లొడలడా ఒకటే వాగుడు, తల పగిలిపోతుంది అంది సౌజన్య విసుగ్గా. అత్తయ్యకు చిన్న బాబు ఉన్నాడుగా నాన్న, అందుకే అత్తయ్యకు సహాయంగా నానమ్మ వెళ్ళింది. త్వరలోనే వస్తుంది నాన్న అన్నాడు శ్రీధర్. ఈలోగా హాస్పిటల్ రాగానే అందరూ దిగి హాస్పిటల్ లోపలికి వెళ్ళారు. డాక్టర్ అన్ని పరీక్షలు చేసి టైఫాయిడ్ ఫీవర్ అని 15 రోజులు రెగ్యులర్గా మెడిసిన్ వాడితే తగ్గిపోతుందని, కేర్ఫుల్గా ఉండాలని చెప్పి మందులు రాసి ఇచ్చి మెడిసిన్ కరెక్ట్గా వాడమని చెప్పారు. అలాగే 3 డేస్కి ఒకసారి బ్లడ్ చెకప్, జనరల్ చెకప్కు హాస్పిటల్కి వచ్చిపోవాలని చెప్పారు. చేసేది లేక పిల్లలను సౌజన్యను చూసుకోవడానికని శ్రీధర్ ఆఫీస్కి వెళ్ళి ఒక వారం రోజులు లీవ్ పెట్టి వచ్చాడు. అమ్మ ఊరు వెళ్ళడంతో చాలా ఇబ్బందిగా ఉంది అన్నాడు సౌజన్యతో. ఇప్పుడు ఆఫీసులో సెలవు దొరకడం కష్టంగా ఉంది వర్క్ వల్ల. అతి కష్టం మీద లీవ్ దొరికింది అంటూనే వంట పనిలో పడ్డాడు సౌజన్యని రెస్ట్ తీసుకోమని చెప్పి. ఆ రోజు పిల్లలు స్కూల్ నుండి రాగానే బయటికి వెళ్ళి పిల్లలకు సౌజన్యకు అవకోడా జ్యూస్ తెచ్చాడు శ్రీధర్. హాయ్ డాడీ, మాకు జ్యూస్ తెచ్చాడో అంటూ పిల్లలిద్దరూ ఆనందంతో గెంతులు వేశారు. అరే పెద్దోడా ఇది నీకు, అరే చిన్నోడా ఇది నీకు అంటూ చెరో జ్యూస్ గ్లాసు పిల్లలకు అందించాడు శ్రీధర్. మరో గ్లాసులో జ్యూస్ పోసి, సౌజీ టాబ్లెట్ వేసుకుని జ్యూస్ తాగు అన్నాడు శ్రీధర్. ఇంతలో ఆద్య, డాడీ మమ్మీకి అలా జ్యూస్ ఇవ్వద్దు, ఇలా ఇవ్వు అంటూ జ్యూస్ గ్లాస్ తీసుకుని అందులో సగం జ్యూస్ వేరే గ్లాస్లో పోసి అందులో సగం నీళ్లు పోసి, అమ్మకి ఈ జ్యూస్ ఇవ్వండి డాడీ, మమ్మీది తాగితే త్వరగా జ్వరం తగ్గిపోతుంది అంది. ఆద్య చెబుతుంటే శ్రీధర్ ఆశ్చర్యపోయాడు. ఎందుకు నాన్న అలా చేస్తున్నావు, అలా నీళ్లు కలపొద్దు నాన్న అన్నాడు వారిస్తున్నట్లుగా. లేదు డాడీ, నానమ్మకు నువ్వు జ్యూస్ తెచ్చినప్పుడల్లా మమ్మీ ఇలాగే చేసేది, ఎప్పుడూ సగం నీళ్లు కలిపి ఇచ్చేది. జ్వరం వచ్చిన వాళ్లకు ఇలా నీళ్లు కలిపి ఇస్తేనే త్వరగా తగ్గిపోతుందని మమ్మీ చెప్పింది అంది. కావాలంటే మమ్మీని అడుగు డాడీ అంది ఆద్య అమాయకంగా. శ్రీధర్కి విషయం అర్థమైంది. కోపం కట్టలు తెంచుకుంది. కానీ పిల్లల ముందు బాగున్నదని తనను తాను తమాయించుకున్నాడు. కోపంగా సౌజన్య వైపు చూశాడు. సౌజన్య తలదించుకుంది. ఆ తర్వాత సౌజన్యకు కొంత జ్వరం తగ్గింది. ఆ రోజు అన్నం వండాక అందరూ తినడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు శ్రీధర్. ఇంతలో బయట నుంచి వచ్చిన అద్విక, డాడీ మమ్మీకి అన్నం అలా పెట్టకూడదు, నువ్వు ఉండు అంటూ వేడిగా ఉన్న అన్నం గిన్నెలో పొద్దున మిగిలిన చద్దన్నం పెట్టింది. డాడీది నేను కొంచెం వేడి చేసి అప్పుడు ఈ అన్నం మమ్మీకి పెట్టండి అంది. అలా ఎందుకురా అన్నాడు శ్రీధర్ ఆశ్చర్యంగా. ఇలా చల్లటి అన్నం వేడి చేసి అమ్మ ఎప్పుడూ నానమ్మకు పెట్టేది, ఇలా చేస్తే నానమ్మకు త్వరగా బలం వచ్చి జ్వరం తగ్గిపోతుందని అమ్మ చెప్పేది అంది. శ్రీధర్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. నన్ను ప్రాణంలో పెంచిన అమ్మకు ఇంత అన్యాయం జరుగుతుంటే నా కళ్ళు మూసుకుపోయాయా, అయ్యో అమ్మ ఎంత పని జరిగింది అంటూ చాలా బాధపడ్డాడు. ఇంత జరుగుతున్నా ఏనాడు అమ్మ ఒక్క మాట కూడా సౌజన్య గురించి చెడుగా చెప్పలేదు. ఎప్పుడు తన ముఖం పైన చిరునవ్వు కూడా చెదరనీయలేదు. పైగా తన కోడలు తనను బాగా చూసుకుంటుందని అందరికీ గొప్పగా చెప్పుకునేది అమ్మ. అమ్మ రూపం కళ్ళ ముందు కదిలింది. తనలో తాను బాధగా అమ్మ అమ్మ నన్ను క్షమించమ్మా అంటూ వేదన చెందాడు శ్రీధర్. సౌజన్యకు పూర్తిగా జ్వరం తగ్గిపోయింది. పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళారు. శ్రీధర్ సౌజన్య దగ్గరికి వెళ్ళాడు. ఏం సౌజన్య, దేవతలాంటి నా తల్లికి నువ్వు ఇచ్చిన గౌరవం ఇదేనా? నువ్వింత దుర్మార్గురాలివైనా అమ్మ నీ గురించి ఏనాడు పల్లెత్తు మాట చెప్పలేదు తెలుసా? అసలు ఇలా ప్రవర్తించడానికి నీ మనసు ఎలా ఒప్పుకుంది అంటూ చెంప చెళ్ళుమనిపించాడు.
నీకు తెలుసా, అమ్మ నాకెప్పుడు వేడివేడిగా ఉన్న అన్నం కూరలు పెట్టి తాను చద్దన్నం చద్ది కూరలు తినేది. నాన్న చిన్నప్పుడే పోయినా నాకేం కష్టం తెలియకుండా గారాభంగా పెంచి ప్రయోజకుడిని చేసింది. నువ్వు ఇంత చేసినా ఈ విషయం నాకు తెలిస్తే బహుశా మన మధ్య గొడవలు వస్తాయని ఏమీ చెప్పకుండా దాచిపెట్టి ఉంటుంది. అమ్మ, సిగ్గనిపించడం లేదా నీకు? నువ్వు చేసిన ఈ పని వల్ల అపంశుభం తెలియని ఆ పసి మనసులలో కూడా విషబీజాలు నాటావు కదే దుర్మార్గురాలా అన్నాడు శ్రీధర్. రేపు వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళ అత్తగారిని నిన్ను నన్ను కూడా అలాగే చూసే గొప్ప సంస్కారాన్ని వాళ్ళకు నేర్పించావు. ఏం పాపం చేసేవే నేను నీలాంటి దీని నాకు భార్యగా లభించింది. చిచ్చి, నా మీద నాకే కోపం వస్తుంది. నీ ముఖం చూడాలంటే అని అసహ్యంగా ఉంది అన్నాడు శ్రీధర్. సౌజన్య పశ్చాత్తాపంతో తలదించుకుని రోధిస్తుంది. ఏడుస్తూ నన్ను క్షమించండి అంటూ శ్రీధర్ పాదాలపై వాలిపోయింది. కన్న తల్లిలా ఆదరించిన అత్తమ్మను చాలా బాధ పెట్టానండి. ఇదంతా మా అమ్మ వల్ల జరిగిందండి. నా బుద్ధి కూడా గడ్డి తిన్నది. నన్ను క్షమించండి, క్షమించండి ప్లీజ్ అంటూ పాదాలను గట్టిగా పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది సౌజన్య పశ్చాత్తాపంతో. అప్పుడే గుమ్మంలో అడుగుపెట్టిన తల్లిని చూసి, అమ్మా నువ్వా, మాట మాత్రమేనా చెప్పకుండా వచ్చావేంటి అంటూ ఆశ్చర్యంగా అడిగాడు శ్రీధర్. ఏం లేదురా, నిన్న పక్కింటి రాణి పిన్ని ఫోన్ చేసిందిరా. కోడలకు ఆరోగ్యం బాగాలేదని చెప్పింది. కాలు నిలవలేదురా, అందుకే ఉన్న పళంగా బయలుదేరి వచ్చాను అంది. అమ్మా, అత్తమ్మ నన్ను క్షమించండి. నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించినా నాకు జ్వరం అని తెలియగానే వచ్చారు అంటూ గట్టిగా వాటేసుకుని ఏడ్చింది సౌజన్య. పిచ్చిపిల్ల, మీరంతా ఎవరే? మీకోసం కాకుంటే నేను ఎవరి కోసం వస్తానే అంది అమ్మ. అత్తమ్మ, నేను మీకు చాలా అన్యాయం చేశాను. నన్ను ఆ దేవుడు కూడా క్షమించడు. నన్ను మన్నించండి అత్తమ్మ అంటూ అత్తమ్మ పాదాలకు నమస్కరించింది సౌజన్య. అంతా విన్నానమ్మా, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. అది చాలు, పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు అంది అత్తమ్మ. లేదమ్మా, అది ఈ ఇంట్లో ఉండడానికి వీలే లేదు. దాని ముఖం చూస్తేనే నాకు కోపంగా ఉంది అన్నాడు కోపంగా శ్రీధర్. వద్దు నాన్న, అలా అనొద్దు. చిన్నపిల్లరా, తెలియక చేసిందిలే. అమ్మ చెబుతుందిగా, ఇక వదిలే. మళ్ళీ ఈ విషయం మాట్లాడావో నా మీద ఒట్టే అంది అమ్మ. అత్తమ్మ, మీ మంచి మనసు తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించండి అత్తమ్మ అంటూ గట్టిగా చుట్టేసుకుని బోరుమని ఏడ్చింది సౌజన్య. అత్తగారి మీద కోడలకు ఆ మాత్రం కోపం అయిష్టిత ఉండడం మనకు తరతరాలుగా వస్తున్న ఆస్తి లాంటి అలవాటు. ఆ విషయం మధ్యదానిగా నాకు అర్థమైంది. ఇక ఆ విషయం గురించి ఎవరూ మాట్లాడడానికి వీల్లేదు. అందరూ ఇప్పటితో ఈ విషయాన్ని వదిలేయండి. పిల్లలు వచ్చే వేళయింది. ఇదంతా వాళ్ళకు తెలియకూడదు. పద, పిల్లలకు వేడివేడిగా పకోడీ చేద్దామంటూ ఇంట్లోకి దారి తీసింది అత్తమ్మ. పరిస్థితులు ఏవైనా అమ్మ ఎప్పుడు పిల్లల మంచే కోరుకుంటుంది. అమ్మ మనసు అంటే ఇదేనేమో అని మనసులో అనుకున్నాడు శ్రీధర్.